క్యూటీ. 14,000 అంట నేర్చుకోవాలంటే హార్స్ రైడింగ్. అక్కడంతా చూడండి. తీయద్దా? ఈరోజు ఇది సంక్రాంతి కదా, జిమ్ లేదనమాట. సో నేను తేజ ల్యాంకో హిల్స్ వైపు అలా వాకింగ్కి వచ్చాము ఓయూని స్వీట్ని పట్టుకొని. తేజ ఎన్ని కిలోమీటర్స్ నడిచినట్టు మనం? 2.5 కిలోమీటర్స్ నడిచామా? మళ్ళీ రిటర్న్ 2.5 అంటే 5 కిలోమీటర్స్. మరీ చెప్తా 1.5 అంట. అంజలి గార్డెన్ నుంచి ల్యాంకో హిల్స్ 2.5, 3 ఉంటుంది. 3 కిలోమీటర్స్ నడిచాం తేజ ఆల్రెడీ. 3 కిలోమీటర్స్ వెనక్కి వెళ్తాము. సో 6 కిలోమీటర్స్. స్వీట్ వాటర్ బాటిల్ కూడా తెచ్చాను, కొంచెంసేపు తర్వాత నిలుస్తాను. సో ఆన్ ది వే హార్స్ రైడింగ్ అడిగామన్నమాట. 14,000 ఫర్ 26 క్లాసెస్ అంట. ల్యాంకో హిల్స్ దగ్గరలో ఉంది. సో చూడాలి, కొంచెం ఒళ్ళు తగ్గినాక హార్స్ రైడింగ్ క్లాసెస్కి వెళ్తాం. ఇంకా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. అబ్బా చాలా నేర్చుకోవాలి లైఫ్లో. దానన్న నడు. గుడ్ గర్ల్. ఫస్ట్ టైం ఇంత దూరం ఓయూని స్వీట్ని తెచ్చాం వాకింగ్కి. మా ఇంట్లో ఇప్పుడు ఈ రెండే నడవగలుగుతాయి దూరం. ఫెనీ, రీవా, స్పార్కీ దే ఆర్ లైక్ వెరీ ఓల్డ్, 10+ డాగ్స్ కాబట్టి ఏజ్ దే కెనాట్ వాక్. ఇదంటే 2 years ఉంటుందో, లెస్ దాన్ 2 years ఉంటుంది. బికాస్ ఇది నాకు దొరికినప్పుడు ఒక 7 months ఉంటుందేమో. దానన్న కమ్ కమ్ లెట్స్ గో వాకీ. సో ఈరోజు జిమ్ లేదు మాకు బికాజ్ ఆఫ్ మకర సంక్రాంతి. అందుకే ల్యాంకో హిల్స్ వరకు మేము వాకింగ్కి వచ్చామన్నమాట. మాకు తోడుగా ఇవి చూడండి ఎంత బాగుందో వెదర్. కమ్ బేబీ గర్ల్స్. ముందు స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, అందుకే మా ఆయన్ని ముందు ప్రొటెక్షన్గా పంపించారనమాట. నాకెంత కుక్కలు ఇష్టం ఉన్నా కూడా 2 కుక్కలు ఫైట్ చేసినప్పుడు నేను ఆపలేను. ఏయ్ నేను వద్దు, తప్పు, అది భయపడుతుంది అందుకే అరుస్తుంది. కమ్. ఈరోజు వీడియో అంతా మంది వాకింగ్ వీడియో ఉంటుంది, ఎందుకంటే ఈరోజు నేను మార్నింగ్ నుంచి వీడియో తీయలేదు. కొంతసేపు ముందే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో వ్లాగింగ్ కొంచెంసేపు ముందే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా కొంత టైమే ఉంది డే ఎండ్ అవ్వడానికి. సో అంతసేపట్లో నేనేం చేస్తున్నానో అది నేను వ్లాగ్ చేస్తాను అనమాట. ఇది స్లోప్ కిందకు ఉంది, కొంచెం పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది నడుస్తుంటే. నేను తేజ హాయ్ చెప్పు. ఓవర్ యాక్షన్ చేయకు, ఈ డ్రామాలు ఎక్కువ మా ఆయన. సంక్రాంతికి ఇది కదా ట్రెడిషన్. ఎంత రాయల్ గా ఉన్నాడు, క్యూటీ. అతను ఏమని నన్ను పిలిచాడు తెలుసా, వెళ్ళిపోతుంటే డబ్బులు అడగండి సారు, ఆగండి సారు నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. తేజ ఏమో అంటున్నాడు వెళ్ళి మళ్ళీ అటు చెప్తాను నాకు సార్కి డబ్బులు అడగ. నేను సార్ అయితే నువ్వు మేడమ్మా. ఓయుదా ఓయులు చూడు చూడు అక్కడ ఓమంది. ఓమే ఓమే క్యూటీ పై చూడండి ఎంత క్యూట్ ఉంది. దాని కొమ్ములు ఎంత పెద్ద ఉన్నాయి. ఉన్నది
ఆహా స్పార్కీకి చికెన్ ఉంది, లివర్ లేదు డాగ్స్కి. తెచ్చాను సరిపోదు. వాకింగ్ చేసుకుని వచ్చేసాం. మా ఫెనీ నిన్నటి వీడియోస్ వరకు ఎంత క్యూట్గా చూసారు కదా, ఈరోజు చూడండి ఎలా ఉందో పిచ్చి. పర్లేదు, అయినా కూడా మాది క్యూట్ బేబీయే కదమ్మా. కదా ఫెనీ, కోపం వచ్చింది ఫెనీకి జుట్టు తీసేసామని. నంగా పుంగా అయిపోయింది. సో ఇదేమో కింద డాగ్స్కి. వి ఓయో ఫెనీ స్పార్కీ రీవా అండ్ స్వీట్ అనమాట. ఇందులో స్పార్కీ చేస్తాను. రైస్ అక్కడ రైస్ అవుతుంది, ఇక్కడ చికెన్ ఉంది, ఇందులో కొంచెం రైస్ నింపుతా. ఈ రైస్ ఇవన్నీ బయట డాగ్స్కి. ఈ 4 ఈ బౌల్ మా ఇంట్లో వాటికి అనమాట. సో నేను ఖీర్ చేశాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నా, చాలా బాగుంది. సో ఇది షుగర్ మీరు లేనట్టే మీరు అనుకోవచ్చు, అంత తక్కువ వేసాను. సో ఇదే నా డిన్నర్. ఇంకా 7 అవుతుంది. ఇది తినేసి ఫుడ్ పెట్టేసి నేను కూడా స్నానం చేసేసుకొని బట్టలు రేపటికి ఏం కాలో రేపు ఐ థింక్ సారీయే వేసుకుంటానేమో. ఈరోజు యాక్చువల్లీ చీర కట్టుకొని వెళ్ళాను, చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను యాక్చువల్లీ. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. మా అత్తయ్య ఇచ్చిన చీర కట్టుకున్నాను అనమాట. రేపు కొత్త చీర, అది ఈరోజే లేబుల్ తీసాను. ఇంకాను సుట్టాని SUTA. నేను కాటన్ సారీస్ ఎక్కువ కడతాను, సో అది రేపు వేసుకుంటాను. ఓకే, కొంతసేపట్లో మళ్ళీ కలుస్తా. లాంగ్ యాంగిల్లో చూపిస్తా. మర్చిపోయి ఫుడ్ తిన్నాయన్న విషయం మర్చిపోయి. ఇప్పుడే కదమ్మా తిన్నారు, ఇప్పుడే తిన్నావు కదా ఫెనీలో. నో స్పార్కీ నన్ను కొట్టేస్తాను. అది గుడ్డిది పాప, నన్ను తెలియదు కూడా నువ్వు ఉన్నావని. తినేసారు కదా, ఖాళీ అయిపోయినవి. అవి బయట డాగ్స్కి, మీకా? తినేసారు కదా మీరు. అల్లరి పనులు చేస్తావు ఫెనీ. నువ్వు అందరికన్నా పెద్దదాన్ని కదా, నువ్వు ఇలా అల్లరి చేయొచ్చా చెప్పు? కళ్ళు చూడు, బంగారు కొండ. సో ఇది కంటిన్యూషన్ ఆఫ్ యెస్టర్డేస్ వ్లాగ్. ఎందుకంటే నిన్న కూడా వేసుకున్నాను చీర, కనప్పుడు నేను వీడియో తీయలేదు, కానీ ఈరోజు తీస్తున్నాను. నిన్న కూడా బ్లూవే వేసుకున్నాను, నిన్న మా అత్తయ్య ఇచ్చిన చీర వేసుకున్నాను. ఈరోజు యాక్చువల్లీ ఇది నేను కొనుక్కున్నది సుట్టా నుంచి. ఈరోజు ఇంకా లేబుల్ ఓపెన్ చేసి ఆఫ్టర్ 2.5 years ఈరోజు వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు లంచ్కి వెళ్తాను. వాష్రూమ్కి వచ్చి చిన్న వ్లాగ్ కంటిన్యూ చేద్దామని వచ్చాను అనమాట. పదండి, లెట్స్ హ్యావ్ లంచ్. ఈ వైట్ బ్లాక్ స్పాట్స్ ఎంత క్యూట్ ఉందో. ఈడు కూడా క్యూట్ ఉన్నాడండి. ఇది ఆడపిల్లలే, రైట్ ఇది ఆడపిల్ల, లెఫ్ట్ ఇది మగపిల్ల. వీళ్ళు మదర్ చూడండి అక్కడ మెడలోని పాప ఏదో తినడానికి ఏదో బాటిల్లో బుర్ర పెట్టినట్టుంది, ఉండిపోయింది. ఇందా నుంచి పిలుస్తున్నాను తీద్దామని, రావట్లేదు. లూజ్ ఉంది కానీ డాల్మేషన్ లా ఉంది చూసారు. అయితే బ్రౌనీ గడ్ చూడండి. అవునవును, ఎక్స్ప్రెషన్స్ పెట్టి వీడియో తీస్తా ఉంటాను. సో నెక్స్ట్ డే ఆఫీస్ నుంచి వచ్చేసి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేసుకొని ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం, జిమ్కి. నిన్న జిమ్ లేదు కదా, వాకింగ్కి వెళ్ళాం కదా గంట సేపు. ఈరోజు మాత్రం చూడండి ఎలా పట్టుకుంటున్నాడు బ్యాగ్ని. అదేంటేజా నీ చేతిలో ఉంది? జిమ్ బ్యాగ్ నీడ్చుకోమని తీసుకెళ్తున్నా. ఇప్పుడు మా బైక్ కడిగాడు, నీట్గా ఉంది. ఏం నీట్గా ఉంది, ముందేంటి తేజ ఈ డెంట్. షిట్ మ్యాన్, ఎంత అసహ్యంగా కనిపిస్తుంది తెలుసా తేజ వీడియోలో. ఓ మై గాడ్, అంత పెద్ద డెంట్. సో నేను కైట్స్ని ఫ్లై చేయనియను అనమాట. సో నేను ఫ్లై చేయనీయలేదని తేజ దీన్ని హ్యాంగ్ చేశాడు. బేసిక్గా మనందరికీ తెలిసింది, ఈ సంక్రాంతి సీజన్లో అందరూ కైట్స్ ఫ్లై చేస్తారు. కానీ ఈ కైట్స్ ఫ్లై చేస్తున్నప్పుడు ఈ కైట్స్ మధ్యలోనే స్కైలోనే కట్ అయిపోయి కింద పడిపోతాయి. పడిపోయినప్పుడు ఇవి దీనికి వాడే తాళ్ళు ఉంటాయి కదా, మాంజా అంటారు బేసిక్గా. అది గాజు పెంకులతో లేకపోతే దాన్ని ఏమంటారు, ఫెవికాల్తో ఇట్లతో తయారు చేస్తారనమాట. చాలా గట్టిగా ఉంటాయి ఇవి. బేసిక్గా ఇక్కడక్కడ పడిపోయినప్పుడు బర్డ్స్ ఎక్కడైతే అవి తిరుగుతూ ఉంటాయో ఫుడ్ కోసం అలా, అందులో అవి చిక్కుకున్నప్పుడు అవి అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేసినప్పుడు అట్లా ఫెదర్స్ కానీ మెడ కానీ కట్ అయ్యి చచ్చిపోతూ ఉంటాయి అనమాట. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన బాధ్యత
animals are also equally they also have equal rights to live on earth like us. So we don't have any right to kill them because of our fun. So guys, I know every festival I bring up one or the other thing, like Diwali rozu crackers kalchadantanu, కానీ నేను ప్రతి ఫెస్టివల్కి అను హోలీ అఫ్ కోర్స్ I do tell that don't color animals. Similarly, Diwali, avoid firing crackers because అది animals ఏ కాదు, homeless people కూడా పాపం రోడ్ల మీద ఆ సౌండ్స్కి ఒక్కొక్కసారి ఆ లైట్స్ వాటికి వాళ్ళు హార్మ్ చేయొచ్చు. అలానే కైట్స్, స్పెషల్లీ కైట్స్, ఎందుకంటే బర్డ్స్ని హార్మ్ చేస్తాయి. సో ఐ థింక్ దే ఆర్ బ్యూటిఫుల్ లైక్ దిస్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్.